కూటమి గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉంది? కూటమి గవర్నమెంట్ పరిపాలన చాలా బాగుందండి. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాలు బట్టి లేని రోడ్లు, గుంతల రోడ్లు అన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. ఫస్ట్ సంక్షేమ పథకాలు కూడా ఇక వచ్చే నెల నుంచి అన్నీ స్టార్ట్ అవుతాయండి. యాక్చువల్గా లాస్ట్ మంత్ ఇస్తున్నారు, కానీ ఇవ్వలేక ఆర్థిక పరిస్థితి వల్ల ఇవ్వలేకపోతున్నారు. బడ్జెట్ ప్రాబ్లం వల్ల వచ్చే నెల నుంచి మాత్రం సంక్షేమ పథకాలు కూడా పక్కాగా అమలు చేయడానికి మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? మా ఎమ్మెల్యే గారు చాలా బాగా కష్టపడుతున్నారండి. రాష్ట్రం అంతా వారికి ఇచ్చిన బాధ్యతల ప్రకారంగా, వారికి ఇచ్చిన హోమ్ మినిస్టర్ వల్ల రాష్ట్రం అంతా కూడా చాలా కష్టపడి 24 గంటలు కూడా శ్రమించి రోజుగా 18 గంటలు ఆమె పార్టీ గురించి పగ్గాలు పడి చేస్తున్నారండి. వైసీపీ గవర్నమెంట్లో 3 రాజధానులు కావాలన్నారు. అది అంత తప్పండి. 3 రాజధానులు ఏంటండి? 3 రాజధానులు ఏంటండి? ఏ స్టేట్ కన్నా ఉన్నాయా 3 రాజధానులు? ఒకే రాజధాని అండి. ఏ స్టేట్ కన్నా ఒకే రాజధాని ఉండాలా, ఒకే రాజధాని అంటారండి. ఒకే రాజధాని కావాలని ప్రజలందరం కూటమి ప్రభుత్వం అంతా కలిపి ఏకస్తులై నిర్ణయించారు. అదే ప్రకారంగా జనాలు కోరుకొని 3 పార్టీలు కలిసి గెలిపించారు. పోలవరం ప్రాజెక్టు కూడా గతంలో కంటే ఇప్పుడు కొంచెం చాలా దగ్గర అన్నీ కూడా ఫాస్ట్గా జరుగుతున్నాయండి. ఎందుకంటే మధ్యలో చాలా దగ్గర బిట్లు ఉండిపోయాయి. కాలువ పనులు కూడా మధ్యలో ఉండిపోయాయి. ఎందుకు దార్లపూడి దగ్గర అది కూడా స్టార్ట్ చేశారండి. దార్లపూడి దగ్గర నర్సీపట్నం వెళ్ళే రోడ్డు దగ్గర చాలా గత 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు బట్టి అలా ఉండిపోయింది. దాన్ని కూడా స్టార్ట్ చేశారు. మధ్యలో ఇంకా పెట్టువాడపల్లి దగ్గర, దార్లపూడి దగ్గర నీరు కూడా మన పొలాలకు వస్తుందండి. రైతులు బాగుపడతారండి. మేడం గారు, మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందండి? మా ఎమ్మెల్యే గారు చాలా మంచివారండి. జనరల్గా ఎప్పుడు మాకు అందుబాటులో ఉంటారు. మా ఏరియాలో ఏ సమస్య వచ్చినా కూడా ఆయన ఫస్ట్ ఉంటారు, తెలుసుకుంటారు, దాన్ని రెక్టిఫికేషన్ చేస్తారు. సో వీఆర్ హ్యాపీ. మేడం, ఇప్పుడు 3 రాజధానులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కదా. అవునండి. ఆ 3 రాజధానుల బదులు ఒక రాజధాని ఇప్పుడు ప్రెసెంట్ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి ప్రిఫర్ చేస్తున్నారు. ఆ రాజధానిని కూడా డెవలప్ చేస్తున్నారు. మీ అభిప్రాయం చెప్పండి, 3 రాజధానులు బెటరా లేకపోతే ఒకే రాజధానితో అభివృద్ధి సాధ్యపడుతుందని మీరు భావిస్తున్నారా? జనరల్గా నా ఒపీనియన్ అయితే అండి, ఒక రాజధాని బెటర్. ఎందుకంటే ఏదైనా మనకు తెలిసిందే, ఏదైనా మనం ఎస్టాబ్లిష్ చేయాలంటే మనకి ఫండ్స్ అవసరం. సో 3 దగ్గర మనం చేసే కన్నా ఒక దాని మీద పెట్టుబడి పెట్టి దాన్ని అభివృద్ధి చెందితే అది ఉపయోగం. అండ్ నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. సో ఒక రాజధాని అయితేనే బెటర్ అండి. మేడం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో బాగా డెవలప్మెంట్ చేస్తుందని మీరు భావిస్తున్నారా? ఎస్ అండి, నేనైతే భావిస్తున్నాను. ఇప్పటికీ మన ప్రభుత్వం వచ్చి 1 year పైగా అవుతుంది. అండ్ స్టిల్ దే ఆర్ డూయింగ్ బెటర్ థింగ్స్. ఇంకా మన కూటమి అనేది పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు. లైక్ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మన మోడీజీ గారు కానీ. సో ఏంటంటే వీళ్ళు ముగ్గురు కూడా విజనరీస్, మన అందరికీ తెలిసిందే. సో ఒక అడ్మినిస్ట్రేట్ ఎలా చేయాలి, ఎలా డెవలప్ చేయాలి. సో నాకు తెలిసి వీళ్ళ అభివృద్ధిలో ఉండాలే కానీ నెక్స్ట్ వచ్చే ఒక డెకేడ్ తర్వాత కూడా మనకి చాలా డెవలప్ అవుతుందండి.